దాని వెనక మనం నడవాలే తప్ప దాని మీద తిరుగుబాటు చేయటం కానీ దాన్ని ధ్వంసం చేయాలంటే ఆలోచన కూడా వాళ్ళ యొక్క మధుల్లోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక ముందు ముందు కూడా మనకు చాలా బాధ్యత ఉంటుంది. కాబట్టి దానికి ఎలా ఏమిటనేటువంటి మన యొక్క సంఘ పెద్దలు వచ్చారో అని వివరంగా చెప్తారు. ఇప్పుడు రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన సభాధిపతి ఏవిఐ నారాయణ గారికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసిన రామాంజనేయ గారికి, జనార్దన్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఆత్మీయ బంధువులకి, వచ్చిన పెద్దలకి, దీనదళపురం గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఇవాళ మేము ఇక్కడ సమావేశమైన ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే, హిందూ సమ్మేళనం. హిందూ సమ్మేళనం అంటే హిందువులందరూ ఒక చోట కూడటం అనేది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, మరి మీ అందరికీ తెలుసు, హిందువులు ఎవరి కాళ్ళగా విడిపోయి ఉన్నాము. హిందువులు ఐక్యత లేకపోబట్టే కదా మన దేశం ఇన్నేళ్ళు, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 20 ఏళ్ళు మన పరాయి పాలనలో ఉన్నాం. పరాయి పాలనలో ఉండటం వలన మనము బానిసలమే కాకుండా అసలు మన సంస్కృతి, మన ధర్మము, మన సాంప్రదాయాలు ఏంటో కూడా మనం మర్చిపోయాం. ఓ రకంగా చెప్పాలంటే అసలు అప్పుడున్న పరిపాలకులు మర్చిపోయేటట్టు చేశారు మనం. ఎందుకంటే మన వేదాలు లేదా మన పురాణాలు, మన గుళ్ళు అన్నీ ఆడ ధ్వంసం చేసి పడేసారు. మనదైన సంస్కృతి నుండి మనం విడిపడిపోయి బానిసలుగా బానిసలుగా బతికిన తర్వాత ఇప్పుడేమైంది, మనకి స్వతంత్రం వచ్చింది. అనేక మంది పోరాడారు, రాజులు, మరి రాణులు, మరి ప్రజలు కూడా చాలామంది. మీ అందరికీ తెలిసింది గాంధీ గారు, అట్లాగే బోస్ గారు, వీళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం పోరాటం చేశారు, వచ్చింది. అయితే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్రం మనం హిందువులు అందరం కూడా ఎలా నిలుపుకోవాలనే దానికి అప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో అప్పుడున్న పరిపాలకుల తీరు చూసి ఎవరైతే ఆర్ఎస్ఎస్ స్థాపించారో ఆయనకి ఇదంతా ఏంటి అసలు. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉండేవాళ్ళు, మంత్రిగా కూడా ఉండేవాళ్ళు, ఆయనతో పాటు అంబేద్కర్ గారు కూడా ఉండేవాళ్ళు. అయితే అప్పుడున్న రాజులు అదే ప్రధానమంత్రి పరిపాలన చూసి ఆయనకు ఒకటి వచ్చింది. ఈ రకంగా అయితే కూడా హిందువులకు ఎప్పుడు కూడా ఈ దేశంలో విముక్తి లేదు, మన ధర్మం మనం పాటించలేము, మన సాంప్రదాయాలు మనం పాటించలేము, మన పద్ధతులు మనం పాటించలేము, మనం ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ కింద బానిసత్వం పోయినా కూడా బానిసలుగానే బతకాల్సి వస్తుందని చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ళైన సందర్భంగా మనం ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా హిందూ సమ్మేళనం జరుపుకుంటాం.